మనము ఈ దినము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 55వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుందాం. తప్పికొన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు మీకియ్యక ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదరో సంతుష్టి కలుగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరో నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఈ వాక్యము మనము చెప్తున్నటువంటి మాటను గనుక మనం చూస్తే ఈ లేఖన భాగాల్లో ఒక మాటను మనము అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రయాణికుడు గనుక ఎడారిలో వెళ్తున్నటువంటి క్రమంలో దాహం వేస్తే ఎట్లా అలమటిస్తామో మరి మనము కూడా ఆ వ్యక్తిలానే ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకాశలు, మరి డబ్బు అయితేనేమి, కీర్తి అయితేనేమి, భోగాలు అయితేనేమి మన ఆత్మీయ దప్పికను తీర్చలేవు. అందుకనే లేఖన భాగాలు స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నా, ఈ లోకంలో మనకు ఎన్ని అంతస్తులు సంపాదించుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రావాలి. అంటే ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే దీంట్లో ఆంతర్యాన్ని మనం చూస్తే దేవుడు నరులను పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే దేవుడు దప్పికొని వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఇక్కడ నీళ్లు, పాలు, ద్రాక్షరసం అంటే దేవుడు మన కొరకు ఇచ్చే నిత్య జీవము. ఈ నిత్య జీవము నీకు రావాలి అని అంటే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ నిత్య జీవము దొరుకుతుంది. ఈ లోకంలో మనం అనేక చోట్లకు వెళ్తాం, ఈ లోకంలో మనం అనేక పద్ధతులను అనుసరిస్తాం, ఈ లోకంలో అనేక రీతులుగా మనము జీవన విధానాన్ని కొనసాగిస్తాం. అయితే అవి ఏవి కూడా మన దాహాన్ని కానీ మన ఆకలిని కానీ తీర్చవండి. ఎందుకంటే మరి దేవుడు ఉచితమైనటువంటి కృప మనకిస్తే మరి రూకలు లేకపోయినను నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు పిలుస్తుంటున్నాడు. ఇక్కడ చూస్తే మరి నీళ్లు, పాలు, ద్రాక్షారసం అంటే దేవుడిచ్చే నిత్య జీవం, మరి ఆత్మీయమైనటువంటి తృప్తి. మరి ఈ ఆత్మీయమైనటువంటి తృప్తి మానవులకు రావాలి అని అనుకుంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తి దగ్గర మరి ఎంతగానో డబ్బు ఉన్నంత మాత్రాన ఒక కోటీశ్వరుని చూస్తాం. ఆయన దగ్గర అనేక లక్షల కోట్లు ఉండొచ్చు ఆస్తి, కానీ ఆ డబ్బుతోటి ఆయన ఆ డబ్బుతోటి మట్టిని కొనుక్కొని ఆకలిని తీర్చుకుంటాడా? తీర్చుకోడు. ఎందుకు తీర్చుకోడు అంటే మట్టి తన శరీరానికి సరిపోదు. మన శరీరానికి కావాల్సింది ఏంది? భోజనం. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నీకు కావాల్సింది ఏంటంటే దేవునిలో తృప్తి, దేవునిలో తృష్ణ, దేవునిలో నీ ఆత్మీయ జీవితము దినదినము మనము వెళ్ళే రీతిగా, మనము ఎదిగే రీతిగా మన జీవన విధానాన్ని ఉండాలి. లోక సంబంధాల విషయంలో మన సమయాన్ని, శక్తిని, కష్టార్జితాన్ని వ్యయం చేస్తూ మన ప్రాణానికి నిజమైన తృప్తినిచ్చే దేవుని వాక్యానికి మాత్రము మనము చోటియము. ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి చోటివ్వమో, దేవుని మాటలను ఎప్పుడైతే అంగీకరించమో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి మనం లోబడమో, నిత్య జీవానికి మనము అనుదినం కూడా దూరమైతూ వస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్న కాల వేళలో నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ జీవితంలో నిత్య జీవం వెళ్ళాలంటే నీకున్నటువంటి దాహము, నీకున్నటువంటి ఆకలి, నీకున్నటువంటి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని కూడా తీర్చబడాలి అంటే, నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. కనుక మరి ఇక్కడ చూస్తే ఈ వాచనంలో మనం కనుక చూస్తే మంచి పదార్థములను భుజించుడు అంటే
దేవుని వాక్యాన్ని వినడం. మంచి పదార్థాలు అంటే ఏదో మటన్ కర్రో, లేకపోతే ఏదో చికెన్ కర్రో, లేకపోతే బగారా రైసో, ఇది కాదు మంచి పదార్థం అంటే. మంచి పదార్థం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము నీ జీవితంలో ఏ వాక్యం అయితే విత్తబడుతుందో ఆ వాక్యం మీద నువ్వు నిలబడినట్లయితే నిత్య జీవానికి నువ్వు వారసులవు అవుతావు. జీవము నువ్వు నిలబడినట్లయితే నిత్య జీవానికి నువ్వు వారసులవు అవుతావు. జీవము అంటే ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఇక్కడ ఇంకా ఆ 2వ వచనంలో చూస్తే ఆహారం కాని దానికో మీరేలా రూకలిచ్చేదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరచెదరు. ఇక్కడ కింది వచనంలో చూస్తే నా మాట జాగ్రత్తగా వినాలి. ఏం వినాలి? ఏం వినాలి? మనము దేవుని మాటను మనము జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో సంవత్సరాల తరబడి, నీ జీవితాలలో మన జీవితంలో సంవత్సరాల తరబడి దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యము విన్న క్రమంలో ఆ వాక్యం మీద నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా అభివృద్ధి చెందింది దేవుడు అది చూస్తాడు. నీ ఆత్మీయ స్థితిలో నీ లెవెల్ ఎంతవరకు నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ ఆత్మీయ స్థితిలో నీ ఆత్మీయత ఏ రీతిగా ఎదుగుతుంది దినదినము అనేది దేవుడు చూస్తుంటుంటాడు. ఈ వాక్యంలో కనుక మనం చూస్తే చెవి యొగ్గి నా యొద్దకు రండి అంటే దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోపడతావో అప్పుడు దేవుడు నీ ఎడల కార్యాలు మొదలు పెడతాడు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో దేవుడు మనతో ఒక స్థిరమైన ఒప్పందము నూతన బృందానికి వచ్చినట్లయితే, నూతన నిబంధనలకు వచ్చినట్లయితే దేవుడు మనందరితో ఒక నిబంధనను చేసి ఉన్నాడు. తన శాశ్వత కృపను మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. ఆ శాశ్వత కృప ఈరోజు నీ జీవితంలో వ్యర్థమైపోతుందా? ఆ శాశ్వత కృప నీ జీవితంలో ఫలీకృతం అవుతుందా? ఆ శాశ్వత కృప నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితిని ఏ రీతిగా తీసుకెళ్తుంది? కనుక ఇక్కడ కూర్చున్న వారిని నేను అడిగితే ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారని అడిగితే ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు అందరూ కూడా చేతులు ఎత్తుతాం. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే లేఖన భాగాలు మనకు బోధిస్తుంది ఏంటంటే 14వ అధ్యాయం 15వ వచనం త్వరగా. మీరు నన్ను ప్రేమించిన సరిపోతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు నన్ను ప్రేమించిన ఎడల. నేను ఈ మధ్యాహ్న కాల వేళలో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? అక్షరంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చదవమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పారే. దేవుని ఆజ్ఞలను ఎంతమంది గైకొంటున్నారు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారంటే అందరం చేతులు ఎత్తినాం. నువ్వు ప్రేమిస్తే వాక్యము సెలవిస్తుంది ఏంటంటే దేవుని ఆజ్ఞలను ఎంతమంది దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాం? ఎంతమంది దేవుని చిత్తానుసారంగా బ్రతుకుంటున్నాం? ఎంతమంది నీకు బోధించిన వాక్యాన్ని ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నాం అంటే ఆ దాంట్లో మనము బేరీజు వేసుకుంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడికి పడిపోతుంది? ఈ మధ్యాహ్న కాల వేళలో నీ ఆత్మీయ స్థితి ఒకవేళ నువ్వు దేవుని విశ్వాసంతో నువ్వు బేరీజ్ వేసుకుంటే నువ్వు ఎక్కడ ఆగిపోయినావో నీకు తెలుసా? నువ్వు ఎక్కడి వరకు పోతున్నావో తెలుసా? నిత్య జీవానికి మనం వారసులం కావాలి. నిత్య జీవానికి వారసులం కావాలంటే 2026 సంవత్సరాల క్రితము పరమును విడిచి దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎందుకొరకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నాశించిపోకుండా పరముకు చేర్చబడాలని అనే సంకల్పంలో మనందరినీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు ఆగిపోతుంది? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో చాలా మంది నేను యేసును ప్రేమిస్తున్నా అని చెప్పడం చాలా సులువే. పెద్ద సిటీస్ లో ప్రపంచంలో అనేక చోట్ల చూస్తే ఒక్కొక్క మీటింగ్ పెడితే గ్రౌండ్స్ లక్షలు వేల మంది వస్తుంటారు. ఎవరి కొరకు వస్తున్నారు? ప్రశ్నిస్తే ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారంటే, ఎంతమంది ఆజ్ఞలను గైకొంటున్నారంటే, ప్రియా దేవుని సంగమా, మనము సార్వత్రిక సంఘం ఆగిపోయేది ఇక్కడే. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఆజ్ఞలను గైకొంటున్నామా? పాటలు పాడేవారు ఎక్కువైపోయారు, వాక్యం చెప్పేవారు ఎక్కువైపోతున్నారు. బైబిల్ అందరి చేతుల్లో ఉంటాయి. కానీ సంగమా,
నీవు నా మాటకు విధేయుడు అవుతున్నావా అని దేవుడు అడుగుతుంటున్నాడు. నువ్వు విధేయత చూపించి నీ క్రీస్తు కొరకు, నీ కొరకు ప్రాణం అర్పించినటువంటి ఆ క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటును. అంటే ప్రేమ అంటే మాటలు కాదు. ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటి? మాటలా? ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ ప్రేమ అంటే భావోద్వేగమా? ప్రేమ అంటే ఏంటి? మాటలా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర పోయి ఐ లవ్ యూ అంటే ఎవరైనా చెప్పదు. సింపుల్. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడం పెద్ద కష్టమా? బైబిల్ అదే చెప్తుంది మనకు, క్రియలు లేని విశ్వాసము మృతం. నీ జీవితంలో క్రియలు చూపెట్టాలి. అదే ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ భాష్యం. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే భావోద్వేగం కాదు, ప్రేమ అంటే విధేయత. ఏంటి? ప్రేమ అంటే విధేయత, ప్రేమ అంటే క్రియలు. మరి దీంట్లో చూసినట్లయితే ప్రధాన సత్యము, యేసుని నమ్మడం చాలా మందికి ఉంటుంది. యేసుకు విధేయులుగా జీవించడం కొద్ది మందే జీవిస్తారు. యేసుకు విధేయులుగా జీవించాలంటే, యేసును దేవుని మాటకు విధేయత చూపించాలంటే ఏం చేయాలి అంటే, వాక్యము నీ జీవితంలో ఏది బోధించబడుతుందో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం ద్వారా మహిమ పరచబడతాడు. ఆజ్ఞలు పాటించడం, ఏ వాక్యం అయితే నీకు బోధిస్తుందో ఆ వాక్యమును క్రియల రూపంలో చూపించాలి. నిజమైన ప్రేమ అంటే చెప్పండి? నిజమైన ప్రేమ అంటే మొదటిది నమ్మకం, రెండవది విధేయత. నమ్మకము, విధేయత ఇది లేకపోతే క్రీస్తు మనలో లేడు. అంతే. నమ్మకము నిన్ను గుంపులో ఉంచుతుంది, కానీ విధేయత నిన్ను దేవుని దగ్గరకు చేరుస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? నమ్మకము చెప్పండి గుంపులో వస్తుంది, కానీ విధేయత నిత్య జీవానికి మార్గము. ఈరోజు దేనికి విధేయత చూపిస్తున్నావు ప్రియా దేవుని సంగమా? నువ్వు దేనికి విధేయత చూపిస్తుంటున్నావు? మనము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దప్పికొను వారలారా నీళ్ళ యొద్దకు రండి. నువ్వు వస్తున్నావా? మనం వస్తున్నామా ప్రియ దేవుని సంగమా? నమ్మకం అంటే యేసు దేవుని కుమారునిగా ఒప్పుకొని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం గార్చాడు, నా కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నన్ను నిత్యత్వం తీసుకుపోవడానికి వచ్చాడని ఎప్పుడైతే ఆయన రక్తంలో నువ్వు ప్రోక్షణ పొందుకొని దేవుని కొరకు ఎప్పుడైతే సాక్షిపిడగా జీవిస్తాడో అగో అది లేకుండా, మరి దేవుని వాక్యము విశ్వసించకుండా మనము నేను విశ్వాసిని అంటే దేవుని వాక్యం అంగీకరించదు. అందుకు యాకోబు పత్రికలో ఒక మంచి మాటను మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. ఒక్క నిమిషం. దేవుడు ఒక్కడే అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగుట నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నాయంట. దేం నమ్ముతున్నాయంట? నీతో పాటు దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట. అయితే వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందంట. చూసారా? ఎందుకు నిష్ఫలమైంది అంటే, ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నా దేవుడు ఒక్కడే. నీతో పాటు మన ఫ్రెండ్స్ కూడా, దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. ఏమని? మరి నీకు దయ్యానికి ఏమైనా తేడా ఉందా? యేసు ప్రభు దయ్యాల కొరకు ప్రాణం పెట్టిండా, మనుషుల కొరకు ప్రాణం పెట్టిండా? నీ కొరకు దేవుడు ప్రాణం పెడితే దయ్యాలట యేసు ప్రభు పేరు చెప్తే వణుకుతున్నాయంట. మరి నీ సమస్య ఎక్కడొచ్చింది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం దయ్యమా మనుషులమా? చెప్పండి ప్రియా దేవుని సంగమా. మన ఆత్మీయ స్థితి దినదినము మనము అభివృద్ధిలోకి రావాలి. ఇది లేకపోతే
మన జీవితంలో ఆయన త్యాగము వ్యర్థమైపోతుంది. చదవమ్మ ఒకసారి. క్రియలు లేని విశ్వాసము క్రియలు మొదటి నుంచి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. ఆ, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఆ, వ్యర్థుడా వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని నిష్ఫలమైంది అని తెలుసుకొని కోరుచున్నావా? తెలుసుకొని కోరుచున్నావా? ఏంటంటే క్రియలు లేకపోతే నీ నమ్మకము నిష్ఫలమే. ఇక్కడ మన ఆత్మీయ స్థితిని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిని ఇక్కడ త్రాసులో పెట్టి జోకాలి. మన ఆత్మీయ స్థితి దేవునిలో ఏ స్థితిలో ఉంది మనం జోకాలి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చదవం అక్కడ, కానీ అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, అక్కడ టెకేల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి దేవుడు నిత్య జీవానికి వచ్చే వ్యక్తి కాదా, ఆ యొక్క త్రాసులో మనల్ని జోకుతున్నటువంటి తరుణంలో మనం ఎక్కడుంటాం అంటే, దయ్యాలు భూతాలకు కూడా నమ్మకం ఉంది, కానీ ఏం లేదు అక్కడ, విధేయత లేదు. విధేయత లేకపోతే దేవుని ప్రజలమా? దేవుని వాక్య ప్రకారం విధేయత లేకపోతే మనం దేవుని ప్రజలమా? చెప్పండి. విధేయత లేకపోతే దేవుని మనుషులమా, దేవుని బిడ్డలమా, ఆయన స్వరక్తంలో కడిగిన వ్యక్తులమా? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకు సజీవుడైనటువంటి యేసు సర్వలోకాన్ని పరమును విడిచి మన కొరకు ప్రాణత్యాగం చేసి ఈరోజు మనము నరకానికి వెళ్లకుండా ఉండడానికి ఆయన ఈ భూమి మీద ప్రాణత్యాగం చేస్తే ఆయన నమ్ముతున్నామని చెప్తున్నాం, కానీ ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా ప్రియ దేవుని సంగమా? 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏంటంట, అది ఒంటిగా ఉండి మృతమైనదిగా ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, క్రియలు లేని నమ్మకము మృత విశ్వాసము. మనం చెప్పుకోవచ్చు, అయ్యా నేను 40 సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నా, 40 సంవత్సరాల నుంచి నేను ఇచ్చేస్తున్నా, 50 సంవత్సరాల నుంచి నా చేతిలో బైబిల్ ఉంది అని మనం చెప్పుకోవడానికి చాలా గ్రేట్ ఉంటుంది ప్రజలలో. కానీ క్రియలు లేని విశ్వాసము, దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే విధేయత అంటే ఏంటంటే దేవుని మాట వినడం. క్రియలు లేని నమ్మకం అంటే మృత విశ్వాసం. జీవ విశ్వాసం అంటే విధేయతతో కూడిన విశ్వాసం. జీవ విశ్వాసం అంటే విధేయతతో కూడిన విశ్వాసం అని లేఖన భాగాలు చెప్తుంది. విధేయత అంటే ఏంటి? అడగండి పక్కవారిని. విధేయత అంటే ఏంటి? లోబడడం, విధేయత చూపెట్టడం. అది బైబిల్ నేర్పిస్తున్నటువంటి ప్రిన్సిపల్. అది బైబిల్ సార్వత్రిక సంఘానికి నేర్పిస్తున్నటువంటి కట్టడ. దేవుని మాటను వినడం, మన ఇష్టాన్ని కాదు, దేవుని చిత్తాన్ని చేయడమే దేవుని చిత్తం. ఈరోజు మానవులమైనటువంటి మనం ఏ చిత్తాన్ని? విధేయత అంటే దేవుని మాట వినడం. మన ఇష్టాన్ని కాదండి చేసేది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు అనొచ్చు కదా, నేను పరలోకంలో ఉండే వ్యక్తిని, నన్ను ఎక్కడ పోవాలి? భూమి మీదకి పోవాలి. ఎందుకు పోవాలి భూమి మీదకి? భూమి మీదకి దూతలు లేరా? దూతలు పోవచ్చుగా. నేనే ఎందుకు పోవాలి అంటే, మొదటి ప్రణాళిక, దేవుడు ఆదామవ్వలను భూమి మీదకి పంపిస్తే ఆజ్ఞను అతిక్రమించారు, తద్వారా లోకంలోకి పాపం వచ్చింది. ఆదాము సంతానమే మనమందరము. ఆ పాపము సర్వలోక మానవాళికి ఆపాదించబడింది. ఈ మధ్యాహ్న కాల వేళలో క్రీస్తు నీ కొరకు వస్తే మనము దేవుని మాట వింటున్నామా? దేవుని విధేయతకు చూపిస్తున్నామా? లేకపోతే మన ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని చేయడం ఎంతమంది చేస్తున్నాం? దేవుని చిత్తాన్ని, దేవుని కొరకు ఎంతమంది బ్రతుకుంటున్నాం? ఇది పాయింట్ ఇక్కడ ఆగిపోతుంది. ఈ పాయింట్ దగ్గర సార్వత్రిక సంఘము ఆగిపోతుంది. కష్టమైనా సరే ఆయన మాటను పాటించడమే దేవుని చిత్తం. ఏంటంట? కష్టమైనా సరే, మళ్ళీ చెప్తున్నా, కష్టమైనా సరే దేవుని మాటకు విధేయత చూపించడమే ఆయన చిత్తము. నీ జీవితంలో నువ్వు ఎక్కడ పోతుంది? వాక్యం దేవుని మాటకు ఎక్కడ విధేయత చూపిస్తాం? అందుకనే వాక్యము చెప్తా ఉంది ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం
22వ వచనంలో చూస్తే మొదటి అందుకు సమూయేలు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన తాను ఆజ్ఞను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట ఒకడు వలన గైకొనుట వలన యెహోవా యెహోవా సంతోషించినట్లు ఏందంట, ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు సంతోషించినట్లు ఒకడు ఒకడు దహన బలులు ఏంటంట, ఒకడు బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. ఒక్క నిమిషం, ఏంటంట వాక్యం ఏం చెప్తుంది, బలులు అర్పిస్తే, దేవునికి కానుకలిస్తే, లేకపోతే ఇంకొకటి చేస్తే ఆయన సంతోషిస్తాడా? నేను చర్చికి పోయిన వారం వచ్చే వారం పోకున్నా ఏం కాదు, ఈ శుక్రవారం నేను చర్చికి వచ్చిన ఆదివారం పోకున్నా ఏం కాదు. ప్రియ దేవుని సంగమా, మనం ఎక్కడ అయిపోతున్నాం? దేవుని యొక్క వాక్యం చూడండి, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించండి, ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే శ్రేష్టం. నువ్వు దేవుని ఆజ్ఞను గైకొనకపోతే నువ్వు దేవుని వ్యక్తివి కాదు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. క్రియలు లేని విశ్వాసము మృతము. దయ్యాలు కూడా ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అయితే నీతో పాటు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. ఏమైనా తేడా ఉందా? డిఫరెన్స్ ఉందా? ఏమైనా తేడా ఉందా? దేవుడు ఒక్కడే అని అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక మనం అనుకుంటాం మన ఆత్మీయ స్థితి, ప్రార్థన చేస్తే సరిపోతుంది, దానం చేస్తే సరిపోతుంది, చర్చికి వస్తే సరిపోతుంది, దేవుని దగ్గర అటెండెన్స్ పడ్డట్టే, ఇంకా అంతేనా? మేము అనేక చోట్ల చాలా మంది క్రైస్తవుల సమాధులు చేస్తూ ఉంటాం, మీకు తెలుసో చాలా చోట్ల నేను అనేక ప్రాంతాల్లో చాలా సమాధులు చేస్తుంటాం, పాస్టర్లను కాబట్టి పిలుస్తుంటారు. సో వీళ్ళని తీసుకుపోయేటప్పుడు పాట పాడుకుంటూ పోతాం. ఏమని పాట పాడతాం? పరదేశులము ప్రియులారా పురమీది. ఎంత మంచి పాట తెలుసా అది? చాలా మందికి అర్థం కాదు అది ఎంత మంచి పాట అంటే. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పాట ఈ వ్యక్తికి చెందుతుందా అనిపిస్తుంది. పురం ఇది కాదంట. పురం అంటే మనది ఇక్కడ కాదు, మన స్థానం ఎక్కడ? అక్కడ స్థానం, అక్కడికి పోవాలి మనం. ఇక్కడ ఎంతసేపు ఉన్నా టెంపరవరీ. దాని కొరకు మనం కొట్లాటలు, దాని కొరకు మనం ఆస్తులు పంచాది, దాని కొరకు భూముల పంచాది, దాని కొరకు ఇంకో పంచాది. మన పురము కాదు, మన పురము ఇది కాదు. పురము దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నాం? మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే సరిపోతుంది, దానం చేస్తే సరిపోతుంది, వాక్యం వింటే సరిపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు కావలసింది విధేయత. ఈ మధ్యాహ్న కాల వేళలో మన జీవితం ఇక్కడితోనే ముగిసిపోతే ఎక్కడ పోతాం మనం? మన పురము కాదు ఇది. ఇంకా చదువు, ఒక్కొక్క లైన్ చదవమ్మా. మన పురం ఇది కాదు. స్థిరమని కూడా నమ్మకు, స్థిరమని నమ్మకు. పరలోకమే స్థిరము. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నీకు కావాల్సింది ఒక మంచి వైట్ డ్రెస్, నీకు కావాల్సింది ఇంత పెద్ద బైబిలో, నీకు కావాల్సింది ఉపవాస ప్రార్థనలో, నీకు కావాల్సింది ఇంకొకటి కాదు. నీకు కావాల్సింది విధేయత. దేవుని వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపిస్తావో ఆ విధేయత నిన్ను నిత్య జీవానికి వారసురాలుగా చేస్తుంది. అక్కడ నీ స్థానం నువ్వు కాపాడుకోవాలి. ఆ స్థానం కోల్పోతే నిత్య నరకానికే పాత్రలు అవుతావు. నో మ్యాటర్ నీకు ఎన్ని సంవత్సరాల క్రైస్తవ అనుభవం ఉన్నా అది పనికి రాదు. అది విధేయత. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే మనం అదంతా స్టోరీ చదవం, కానీ అర్థమయ్యేటట్టు నేను చెప్పేది ఏంటంటే 22వ అధ్యాయంలో మరి ఆయన కుమారుని దేవుడిని అడిగినప్పుడు, నేనే పుట్టక ఎన్నో సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టిన అబ్రహాంకు, దేవుడు నీ కుమారుడు కావాలంటే మరి ఒక్క మాట కూడా మారు మాట మాట్లాడకుండా మరి అబ్రహాము దేవునికి విధేయత చూపించడము ఆదికాండం 22వ అధ్యాయం ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి అక్కడ. అయితే అక్కడ చూస్తే విధేయత ప్రధానమైనటువంటి పాత్ర పోచింది. ఆయనకు అర్థం కాలేదు, అబ్రహాం గారికి అర్థం కాలే, కష్టమైంది, కానీ విధేయుడయ్యాడు దేవునికి. నువ్వు విధేయుడు అవుతున్నావా? విధేయురాలు అవుతున్నావా?
ఎక్కడ పోతున్నాం మనం? మన పురం ఇదేనా? ఇదే స్థిరం అనుకుంటున్నామా? లేకపోతే నేను ఇక్కడనే ఉంటా, నా లైఫ్ లాంగ్ ఇక్కడనే ఉంటా నేను? మన సమాధి ఉంటదేమో కానీ మనం ఉండమండి. మన పురం అక్కడ 2025-26 సంవత్సరాల క్రితము పరమును విడిచి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఆ పురములకు మనము పోవాలి అంటే, ఆ పురములకు మనము వెళ్ళాలి అంటే, ఆ పురములకు మనము చేరుకోవాలంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పర్మనెంట్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి అంటే, నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ విశ్వాసాన్ని. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని కొరకు బ్రతకడం మనం చేసుకోవాలి. నమ్మకం అనేది గుంపులో ఉంటుంది, విశ్వాసం అనేది దేవుల్లో ఉంటుంది, విధేయత అనేది దేవుల్లో ఉంటుంది. నువ్వు విధేయత చూపించి లోబడితే దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా నువ్వు జీవిస్తావు. 430 సంవత్సరాలు బానిసత్వంలో, అబ్రహాం సంతానం అంతా కూడా ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి తరుణంలో వారందరూ కూడా మొరపెడుతున్నారు. అబ్రహాంతో చెప్తాడు, నీ సంతానం అంతా కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పిండు. ఆ వాగ్దానము ఆ నెరవేరుతున్నటువంటి తరుణంలో మరి అక్కడ అందరూ కూడా మరి ఆ దేవునికి మొరపెట్టడం మనం చూస్తుంటాం. ఐగుప్తు నుండి బయటికి మోషను ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. బయటికి తీసుకురావడానికి కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడానికి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మరి ముందుకు సిద్ధం చేసి వారిని తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, మన్నాను తిన్నారు. కానీ ఐగుప్తు నుంచి బయలుదేరారు, అరణ్యంలో తిరిగారు, 40 సంవత్సరాలు ఇటు అటు తిరిగారు, అంతా చేశారు. కానీ దేవుడు వారికి మన్నా కావాలంటే మన్నా ఇచ్చారు, చికెన్ బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ ఇచ్చారు, మటన్ బిర్యానీ కావాలంటే మటన్ బిర్యానీ ఇచ్చారు, ఎగ్ కావాలంటే ఎగ్ ఇచ్చారు, కాకరకాయ కావాలంటే కాకరకాయ ఇచ్చాడు, ఉల్లిగడ్డ కావాలంటే ఉల్లిగడ్డ ఇచ్చాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. పక్కవారిని అడగండి, నీకు ఏది కావాలో అది కూడా ఇస్తాడు దేవుడు అని చెప్పండి. నీకు ఏది కావాలో, బైబిల్ ఉంది కదా, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నేడిలా నీకు ఏది ఇష్టం అడుగు, నీకు ఏది కావాలని ఇస్తాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు పోలేదంటారు కానాన్లోకి? ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు పోలేదంటారు కానాన్? పాలు తేనెలు ప్రవహించే దేశం పోవాలిగా, ఎందుకు పోలే? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, కాగా అవిశ్వాసము చేతనే ఏంటంట? అవిశ్వాసం, కేవలము దేవుని మీద ఉన్న అవిశ్వాసము చేతనే, అవిశ్వాసము చేతనే వారి యొక్క అవిధేయతతోటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పాలు తేనెలు ప్రదేశంలోకి వారు వెళ్ళలేకపోయినారు. కేవలము అవిశ్వాసమే, అవిధేయతతోటే. ఒక్కరిని అడిగిన 8 సంవత్సరాల నుంచి చర్చకు వచ్చినట్టు ఒకరు 10 అంటారు, ఒకరు 5 అంటారు, ఒకరు 40 అంటారు, ఒకరు 30 అంటారు, ఒకరు 60 అంటారు, ఒకరు 100 కూడా అంటారు. కానీ నీ విధేయత ఉందా దేవుని మీద? నీ విశ్వాసం ఉందా దేవుని మీద? విశ్వాసం అంటే, అవిశ్వాసం అంటే దేవుని మాట వినకపోవడమే అవిశ్వాసం. నమ్మకం, ప్రయాణం ప్రారంభమైంది, నమ్మారు, కానీ విధేయత అంటే గమ్యము చేరుకోలేకపోయారు. నమ్మకం, దేవుడు అబ్రహాంతో చెప్పిండు, నీ సంతానము ఎన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉంటారు, నేను వారిని తర్వాత విడిపిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు, విడిపించారు. తీసుకుపోతున్నటువంటి తరుణంలో అవిధేయతతోటే గమ్యము చేరుకోలేదు. నమ్మకము, ప్రయాణం, దేవుని నమ్మారు, ప్రయాణం ప్రారంభించారు. విధేయత, గమ్యము చేరుకోవడం విధేయత అంటే. కానీ ఎంతమంది పోయారు అంటే, నమ్మకము నేను గుంపులో ఉంచుతుంది, విధేయత దేవుని సన్నిధిలో ఉంచుతుంది. ఎక్కడ ఉంటామా? నమ్ముతామా, విధేయత చూపిస్తామా? రెండు ప్రశ్నలు ఇస్తున్నాను. నమ్మకము గుంపులో ఉంటుంది, మా పక్క ఆమె నమ్మింది కాబట్టి నేను కూడా నమ్ముతా, నా పక్కోళ్ళు నమ్మిరు కాబట్టి నేను కూడా నమ్ముతా. నమ్మకం. విధేయత, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నమ్మాలి, విధేయత చూపెట్టడం. నువ్వు దేవుని వాక్యం ప్రకారం జీవించాలి, విధేయత. ఎంతమంది పోయారు?
యేసుని ప్రేమించడం అంటే ఎంతమంది ప్రేమిస్తున్నారు యేసు ప్రభుని అంటే ఎంతమంది లేపారు చేతులు? అందరు లేపారు. చాలా మంది అనుకుంటారు చర్చికి రావడం దేవుని ప్రేమించడం అంట, పాటలు పాడడం దేవుని ప్రేమ, ఉపవాసం ఉండడం దేవుని ప్రేమ. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు 14వ అధ్యాయం యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమిస్తున్నాడంట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే చెప్పాలి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. దేవా నేను ఉపవాసం ఉన్నా, నాకు దర్శనమి. ఎంతమంది ప్రేమిస్తున్నారంటే అందరు ప్రేమిస్తారు కదా, అందరం ప్రేమిస్తారు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, అంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు. నేను వానిని ప్రేమించి, ఈ వాక్యాన్ని మళ్ళొకసారి చదువు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఏంటంటే వాటిని గైకొను వాడు అని ఉందా, వాడే అని ఉందా? వాడే. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమిస్తాను. నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ ఎట్లుండాలి? దేవుని ఆజ్ఞలను గైకొంటూ నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన మరలా నిన్ను ప్రేమిస్తాడంట. ఇక్కడ చూడండి, ఆయన నిన్ను మరలా ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు పరలోకము తెరవబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ముందట ప్రత్యక్షమవుతుంది. శ్రేష్టము చెప్పండి పక్కవారితో, మాట వినుటయే శ్రేష్టము. చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం దేవుడు నాకు కనబడితే మంచిగుండు, దేవుడు నాతో మాట్లాడితే మంచిగుండు, దేవుడు నా ప్రార్థన వింటే మంచిగుండు. ఓకే, అన్నీ చేస్తాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాదండి, మనం పక్షపాతులం. మన స్వభావం పక్షపాతం. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ ప్రేమిస్తాడు. కానీ దేవుని ఆజ్ఞలను గైకుంటున్నావా అది చూస్తాడు దేవుడు. లూకాసు వార్త 6వ అధ్యాయం మాటల ప్రకారము, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. ఏందంట? నేను చెప్పు మాటలు. ఎవరు చెప్తారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. నేను చెప్పు మాటలు మీరు చేయక. ప్రభువా. చూడండి, ఇక్కడ దేవుని మాటలు మనం వింటాం. ఎంతమంది వింటారు ప్రతిరోజు వాక్యము? చెప్పండి, ఇక్కడ మీ చేతులు చూపెట్టండి. ఎంతమంది వాక్యం వింటాం ప్రతిరోజు? ఎంతమంది వాక్యం వింటాం? మనం చర్చిలో వింటాం, యూట్యూబ్లో వింటాం, అక్కడక్కడ వాట్సాప్లో వింటాం, అనేక చోట్ల అవకాశం దొరికినప్పుడు ఇలా వాక్యం వింటాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును. బైబిల్ ఏంటిది? మాటలు, దేవుని వాక్యము. దేవుడు తన స్వహస్తాలతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాపించినటువంటి గ్రంథం వాక్యము. చూడండి, ఇక్కడ నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ప్రభువా అని పిలుచుట ఎందుకు అని ప్రశ్నిస్తుండు ప్రియ దేవుని సంగమా. నేను చెప్పినట్టు చేయకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటుండు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పినట్టు చేయకుండా నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావయ్యా, నా టైం వేస్ట్ చేసుకోకంటుండు దేవుడు. ఏం సమాధానం చెప్తాం మనం? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని పిలుచుట ఎందుకు? యేసును ప్రేమించడం అంటే విధేయత కలిగి చూపెట్టాలి. రెండవది చెప్పండమ్మా, ఆజ్ఞలు పాటించడం, ఇంకా విధేయత చూపించడం, పాపాన్ని విడిచిపెట్టడం, శుద్ధంగా జీవించడం, వెరీ గుడ్. లోక మార్గాలను వదిలిపెట్టడం, సత్యములో నడవడం. సత్యం ఏంటి? క్రీస్తే సత్యము. ప్రేమ మాటల్లో కాదు, మారిన జీవితంలో కనిపిస్తుంది. దేవుని సంగమా, క్రియల్లో మన విశ్వాసం ఉండాలి. ఆ క్రియలు లేకపోతే దేవుని విధేయతకు చూపెట్టకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళలో నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి. చివరిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. సమస్త జనములు అంటే ఎంతమంది ఉన్నారు భూమి మీద? ప్రపంచ జనాభా ఎంత? 840 చిల్లర కోట్లు. వాటందరికంటే నువ్వు మాట వింటే నిన్ను వద్దా హెచ్చింపు? మనం నేనే గ్రేటు, నన్ను దేవుడు హెచ్చించాలా, నేనే గ్రేట్, నా అంతటోడు ఎవడుండు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చూడండి ఇక్కడ, నీవు ఏకవచనంతో వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నింటినీ. వచనం అంతా చూస్తే నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు, రేపు కాదు నేడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ చూడండి ఇక్కడ, అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను దేవుడు చెప్తాడు. ఈ హెచ్చింపు కొరకే కదా మనం అటు ఇటు ప్రాకులాడి పొద్దున్న లేసే తిప్పలపడుతుంటాం, పొద్దున్న లేసే బాధపడుతుంటాం, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని అనుకుంటాం. ఏది చేయాల్సిన అవసరం లేదు. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు తన్నుకుంటూ నీ వెనక్కి వస్తాయి. కావాలవద్దా? సింపుల్ ఆశీర్వాదం. దీన్ని పొందుకోలేక ఏమేమో చేస్తుంటారు, ఏదేదో అవుతుంటది. ఇది ఆశీర్వాదం అండి. దేవుడు సింపుల్. దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాట ఈయన చాలు నీకు, అంతే అంటున్నాడు. మన భాషలో చెప్పాలి, నా మాట ఈయన అంతే. ఇక నా మాట ఈయన, నా ఆజ్ఞలను గైకొని నాకు విధేయత చూపిస్తే చాలు. నీకు కావాల్సింది ఏం కావాలో అడుగు. నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచినడలు నీకు ఏది ఇష్టమో అడుగుడి. ఈ ఉదయకాల వేళలో నీకు విధేయత ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. చెప్పండి, వినండి అందరు కూడా. విధేయత ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. విధేయత ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. విధేయత ఉన్న చోట శాంతి ఉంటుంది. విధేయత ఉన్న చోట విజయం ఉంటుంది. విధేయత ఉన్న చోట రక్షణ స్థిరత్వం ఉంటుంది. విధేయత ఉన్న చోట ప్రార్థనలకు జవాబు ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన ఆత్మీయ స్థితిలో ఎక్కడుంది? మన ఆత్మీయ స్థితిని దేవుల్లో ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నాం? మనం అనుకుంటాం, నేను యేసుని నమ్ముతున్నాం అంటే, విధేయుడిగా జీవిస్తున్నాం అంటే ఏం సమాధానం చెప్పగలుగుతాం? నా జీవితం ఆయన ఆజ్ఞలకు సాక్ష్యమా అంటే ఏం సమాధానం చెప్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే సమాధానం మాటల్లో కాదు, జీవితం చేతల్లో చూపించినప్పుడే నీ జీవితం ద్వారా దేవుని నామంలో. చాలా మంది క్రైస్తవులుగా కనిపిస్తారు, కానీ దేవుని హృదయాన్ని సంతోషపెట్టేది విధేయత చూపించేవారు మాత్రమే. నమ్మకము నిన్ను జనాల్లో ఉంచుతుంది, విధేయత నిన్ను దేవుని దగ్గరకు చేరుస్తుంది. మళ్ళీ చెప్పాలా? నమ్మకం నిన్ను జనాల్లో ఉంచుతుంది, విధేయత నిన్ను దేవుని దగ్గర చేరుస్తుంది. మేమున్నది నేను దేవుని దగ్గర నడిపించడానికి. మన జీవితాన్ని విధేయత చూపించి దేవుని వాక్యానికి లోబడి బ్రతికినప్పుడే పరమును వెళ్తాం మనం. అది లేకుండా నేను విశ్వాసిని, హల్లెలూయా స్తోత్రం అంట, పాట పాడతా, అది విధేయత చూపించి దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవించు. పక్క వారితో చెప్పు, విధేయత చూపించి దేవునికి సాక్షి బిడ్డగా జీవించు. విధేయత చూపించి దేవునికి సాక్షి బిడ్డగా చూపించు. నువ్వు కళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు కళ్ళు మూసినా దేవుని రాజ్యంలో కళ్ళు తెరవబడతాయి. నన్ను ప్రేమించేవాడు ఆజ్ఞలను ఇది లేకుండా నేను అది ఇది అంటే దేవుని వాక్యము అందుకు అంగీకరించదు. ఈ మధ్యాహ్న కాల వేళలో మన జీవితంలో ఒక కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయినాం. ఒక నెల గతించిపోయింది. ఆ 2వ నెలలో 2వ వారం కూడా ఈ రోజు గతించిపోతుంది. మనము చేతల్లో చేరదామా, లేకపోతే ఒక నమ్మకంగానే నేను క్రీస్తుని నమ్ముతున్నా అని చెప్పుకొని ఉందామా, లేకపోతే నేను విధేయత చూపిస్తా, ఆయన ఆజ్ఞలను గైకుంటా, సమస్త భూజనులందరికంటే నేను హెచ్చుగా ఉంటాను అన్న వారు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. వాక్యము నీకు దాకితే లేచి నిలబడి ప్రార్థన చేయి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దయ్యాలు కూడా దేవుని మాట వింటున్నాయంట, వణుకుతున్నాయంట, కానీ విధేయత చూపెట్టట్లేదు. నీ ఆత్మీయ స్థితి దేవుని మాటకు నేను లోబడతా అన్నవారు మాత్రమే లేచి నిలబడి, అందరు కాదు.
దేవుని మాటకు ఎవరు లోబడతారో, ఎవరు దేవుని మాటకు ఎవరు విధేయత చూపిస్తారో, ఎవరు క్రియల్లో వారి విశ్వాసాన్ని పెట్టి నేను దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవిస్తా, నో మ్యాటర్ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను క్రీస్తును పోలి జీవిస్తా అన్నవారు మాత్రమే లేచి నిలబడండి.